గురుగారు, అమ్మాయికి వివాహం చేసే సందర్భంలో సరైన వరుడిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? తల్లికా, తండ్రికా? ఈనాటి కాలంలో నిజంగా చాలా అవసరమైన ప్రశ్న ఇది. వివాహం చేసుకునే నిమిత్తమై అమ్మాయి వరుడిని ఎన్నుకుంటుంది. తానుగా ఎన్నుకుంటే అది గాంధర్వ విధి. ఈ విధానంలో అష్టవిధాలుగా వివాహాలు జరిగేటటువంటి నేపథ్యంలో 6వ విధానంలో గాంధర్వ విధి వివాహం అవుతుంది. శకుంతలను దుష్యంతుడి వివాహమాడిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఆర్షము, బ్రాహ్మ్యము, దైవము, ప్రాజాపత్యము, మానుషము, గాంధర్వము, పైశాచికము, రాక్షసము అనే 8 విధాలుగా ఉండే వివాహంలో అమ్మాయి వరుడిని ఎన్నుకుంటే అది అమ్మాయి ఇష్టం. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. అమ్మాయికి తగిన వరుడు ఎవరు, ఈ విషయాన్ని ఎవరు నిర్ణయించాలి? అమ్మాయి తండ్రి నిర్ణయించాలి, తల్లి కాదు. నిర్ణయించేటటువంటి అధికారం కలవారు 5 అని మనుస్మృతి చెబుతుంది. యోగ్యురాలైన అమ్మాయికి వివాహం చేసేటటువంటి తరుణమైన సమయం ఆసన్నమైంది అని గ్రహించిన తండ్రి యోగ్యుడైన వరుడిని నిర్ణయించే అధికారం కలిగిన వాడు అవుతున్నాడు. అలాగే వరుడు కూడా తనకు తగిన అమ్మాయి ఎవరు అన్న నిర్ణయించే అధికారం తనకు తానుగా కలిగిన వాడు కాడు. ఏ వరుడు కూడా ఈ అమ్మాయి నాకు యోగ్యురాలైన వధువు కాగదగినది అని అనకూడదు. నలుగురిని, విద్వాంసులను, జ్ఞానులను ఈ విధికి అంగీకరించి వారిని పంపాలి. ప్రసగ్మంతా ధియసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషప్రసీదత అని వేద ప్రమాణం ఇది. నాకు బుద్ధి కలగదు, అమ్మాయి సౌందర్యాన్ని చూచి నేను పడిపోయే ప్రమాదం ఉంటుంది, అర్థం చేసుకునే ఆలోచన కోల్పోయే శక్తి ఉంటుంది, కనుక అర్థం చేసుకునే మీరు తగిన వధువును నాకు తీసుకుని రండి అని పంపించాలి. అమ్మాయి విషయమే ప్రశ్న కనుక ఆలోచన చేస్తే మనుస్మృతి ప్రకారం అనుసరించి అమ్మాయికి తగిన వరుడు ఇతడు అని నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. తండ్రి గారు లేని ఎడల లేక అంగీకరించని సమయంలో తాతగారిది, తండ్రి గారిది. వారు కూడా కుదరని ఎడల సోదరుడిది. సోదరుడికి కూడా అవకాశం లేని ఎడల బంధువులలో సోదరుడి వరుస గల జ్ఞాతిది. ఈ 4 లేని ఎడల మాత్రమే ఈ వధువుకు తగిన వరుడు ఇతడు అని నిర్ణయించే అధికారం తల్లిది అని మనకు మనుస్మృతి నిర్ణయించి చెప్పింది. ఏదో ఒక ఆధారం కావాలి. జీవితాన్ని మనం శాస్త్రబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒక ప్రమాణం కావాలి. పరాశర స్మృతి, మనుస్మృతి, వశిష్ఠ స్మృతి, గోభిల స్మృతి, శంఖలిఖిత స్మృతి ఇలాంటివి 18 స్మృతి గ్రంథాలు సనాతన భారతీయం మనకు అందించి ఉండగా అవకాశం ఉన్న వాటిని అమలు చేస్తూ, అనుసరిస్తూ, పాటిస్తూ జీవితాన్ని అర్థవంతం చేసుకుందాం.